నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. మన భారతీయ కంపెనీ అయిన బజాజ్ అన్ని సెగ్మెంట్లను కవర్ చేయడానికి ఒక 3 కంపెనీస్తో టైఅప్ అయింది. జాయింట్ వెంచర్గా బైక్స్ అన్ని స్టార్ట్ చేసింది అప్ టు 400 సీసీ. ఈ 400 సీసీలో ఏవైతే బైక్స్ అన్ని కాంపిటీషన్లో ఉన్నాయో ఇండియాలో కానీ వరల్డ్లో కానీ అవన్నిటితోని కాంపిటీషన్ చేయడానికి 3 కంపెనీస్ ఇంక్లూడింగ్ బజాజ్ టోటల్ 4 కంపెనీస్ కలిసి జాయింట్ వెంచర్లో రీసెంట్గా ఒక 10 బైక్స్ని లాంచ్ చేశారు. అవి ఏమేమి బైక్స్ ఉన్నాయో మనం చూద్దాం. ఫస్ట్ బజాజ్ పల్సర్ NS400Z ఇది రీసెంట్గా లాంచ్ అయింది. ఇది వచ్చేసి మనకి 1.85 lakhs ఉంది. ఈ ప్రైస్లో చూస్తే మనకి ఒక 400 సీసీ మనకి బెస్ట్ 1.8 lakhsకే మనకి 400 సీసీ వస్తుంది. అంటే చాలా గ్రేట్. అంటే ఇంచుమించు మనకి 2 lakhs. ఆన్ రోడ్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా మనకి 2.5 దాకా పడవచ్చు ఇంచుమించు దాని ఫీచర్స్ని బట్టి. కానీ 400 సీసీ బైక్ మనకి 1.8 lakhsకే సేల్ చేస్తుందంటే అదొక బజాజ్కి మాత్రమే సాధ్యము, అది ఇండియన్ కంపెనీకి మాత్రమే సాధ్యము. నెక్స్ట్ అదే బజాజ్ డామినార్ 400ని రిలీజ్ చేసింది 2.3 lakhsకి, 2,30,000కి మనకు వచ్చేస్తుంది ఎక్స్ షోరూము. మళ్ళీ నెక్స్ట్ వచ్చేస్తే ట్రంప్, ఇది వీళ్ళతోనే జాయింట్ వెంచర్లో వీళ్ళు చేస్తున్నారు. ట్రంప్ స్పీడ్ 400 ఇది వచ్చేసి మనకి 2.3 lakhs ఉంది, 2,33,000. ఇది కూడా చాలా బాగుంది బైక్. దీని ఫీచర్స్ కూడా యూనిక్ ఉన్నాయి. ఇప్పుడు చాలా సేల్ కూడా అవుతున్నాయి. కానీ కొంచెం ప్యాటర్న్, దీని అయితే ప్యాటర్న్ ఉందో అది ఎంత స్టైలిష్ లుక్ ఏం లేదు, కానీ పర్ఫార్మెన్స్లో మాత్రం చాలా బెస్ట్ ఉన్నది. ఇంకోటి ట్రంప్ స్టంబ్లర్ 400X ఒకటి, ఇది కూడా సేమ్ మనకి 2.7 lakhs. ఇది కొంచెం ఎక్కువ ఉంది బజాజ్ కంటే కూడా, కానీ వీళ్ళు జాయింట్ వెంచర్లో ఇది కూడా చేస్తున్నారు. ఈ బైక్ కూడా చాలా బాగుంటుంది డిజైన్ పరంగా, కానీ ఫ్రంట్ లుక్ మాత్రం అంత బెస్ట్గా అనిపించదు. నెక్స్ట్ వచ్చేసి KTM 390cc అడ్వెంచర్ X. ఈ బైక్ వచ్చేసి మనకి 2.8 lakhs. ఇది కూడా ఇంచుమించు మనకి 3.5 దాకా అట్లా వస్తుంది. ఇది కూడా చాలా మంచి బైకే. నెక్స్ట్ వచ్చేసి హక్స్వర్నా స్వీట్ పిల్లన్ 401. దీని ప్రైస్ వచ్చేసి 2.9 lakhs చెప్తున్నారు, 2,92,000. ఇప్పుడు ఇది కూడా మార్కెట్లో కాంపిటేటివ్ ఇస్తుంది. చూద్దాం దీన్ని ఎట్లుందో. హక్స్వర్నాది మార్కెట్లో అంతగా పెద్దగా సేల్స్ ఏమి ఉండవు, కానీ ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకా బైక్స్ లాంచ్ చేద్దామని బజాజ్తోనే టైఅప్ అయ్యారు. ఇంకా KTM 390 డూక్ మనకు తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్గా 3.10 lakhsకి ఎక్స్ షోరూమ్ చెప్తున్నారు. ఈ KTM 390 బైక్లో ఉండే సిమిలర్ ఫీచర్స్ మనకి 250cc KTM 250cc బైక్లో కూడా వచ్చేస్తాయి మనకి. దాంతోపాటు ఏదైతే 390 ఉందో అది సేమ్ దాని అప్గ్రేడ్ వర్జన్ ఏదైతే హయ్యర్ సీసీ బైక్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్ని వీళ్ళు అప్గ్రేడ్ చేసి 390లో ఇచ్చారు. నెక్స్ట్ KTM RC 390 మనకు తెలిసిందే. ఇది స్పోర్ట్స్ లుక్లో చాలా బాగుంటుంది. దీని అప్గ్రేడ్ వర్జన్ వచ్చింది 3.16 lakhs చెప్తున్నారు. ఇది ఎక్స్ షోరూమ్. ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి KTM 390 అడ్వెంచర్ విత్ అలో వీల్స్. ఇది వచ్చేసి మనకి 3.39 lakhs చెప్తున్నారు. ఇది కూడా సేమ్ బాగుంటుంది అడ్వెంచర్కి. సేమ్ అడ్వెంచర్ బైక్స్లోనే దీంట్లో అలో వీల్స్ అండ్ స్పోక్ వీల్స్ ఇచ్చారు. KTM 390 అడ్వెంచర్ స్పోక్ వీల్స్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి 3.61 lakhs. ఇది ఎక్స్ షోరూమ్. ఇవి టోటల్ 10 బైక్స్ మనకి 4 కంపెనీస్ కలిసి, ముఖ్యంగా మన ఇండియన్ కంపెనీ అయిన బజాజ్తో కలిసి ట్రైఅప్ అయ్యి వీళ్ళు జాయింట్ వెంచర్స్ చేస్తున్నారు. మార్కెట్ని మొత్తం క్యాప్చర్ చేసుకునేందుకు బజాజ్, ఇంకా మనకి KTM, ట్రంప్, హక్స్వర్నా అయితే ఇప్పుడిప్పుడే మన ఇండియాకి వచ్చింది. ప్లస్ ట్రంప్ కూడా ఈ మధ్య సేల్స్ కూడా చాలా పెరిగాయి. KTM అయితే ఆల్రెడీ మార్కెట్లో మంచి క్యాప్చర్ చేసుకుంది, షేర్ ఉంది. దాంతో బజాజ్ అయితే తెలిసిందే మనకి చిన్న బైక్స్ నుంచి పెద్ద బైక్స్ అన్నీ క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడనే కాదు, వీళ్ళు ఇక్కడ నుంచి ఏదైతే బజాజ్తో టైప్ అయిన ఈ బైక్స్ అన్నీ ఫారెన్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా సేల్స్ అన్ని పెంచుకోవడానికి ఈ 4 కంపెనీస్ కలిసి, మన ఇండియన్ కంపెనీ బజాజ్తో కలిసి ఈ హక్స్వర్నా, ట్రంప్ అండ్ KTM బైక్స్ అన్నీ కలిసి కూడా మార్కెట్ని వరల్డ్లో ఉన్న మార్కెట్ని, 2 వీలర్ మార్కెట్ని క్యాప్చర్ చేసుకునేందుకు అన్నీ బైక్స్ ఏవైతే అన్ని స్టైల్ ఆఫ్ బైక్స్, అన్ని స్టైల్ ఆఫ్ సీసీస్లో కవర్ చేసుకోవడానికి అన్ని బైక్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే 390cc, 400cc, 410cc ఏవైతే ఈ సీసీ బైక్స్ ఉన్నాయో ఇవన్నీ వరల్డ్లో ఉన్న ఈ బైక్స్ని కవర్ చేయడానికి వీళ్ళు టైఅప్ అయ్యి మొత్తం ఇవన్నీ క్యాప్చర్ చేసుకోవడానికి, 400cc సెగ్మెంట్లో ఉన్న బైక్స్ అన్నీ క్యాప్చర్ చేసుకోవడానికి
మార్కెట్లో ఉన్న దానికి ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే ఇప్పుడు రిలీజ్ చేస్తుందో 350cc నుంచి 410cc 450 400cc బైక్స్ని దానికి కాంపిటీషన్గా ఈ ట్రాంప్ ఏదైతే బైక్స్ ఉన్నాయో దాన్ని దింపడానికి ట్రై చేస్తుంది బజాజ్. దీన్ని చూడాలి కాంపిటీషన్ ఎట్లుంటుందో. ఓవరాల్గా ఈ 10 బైక్స్ అయితే మార్కెట్లో రన్నింగ్లో ఉన్నాయి. మీకు కూడా ఇందులో ఏదో నచ్చితే కంపల్సరీగా తీసుకోండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు నా కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.